అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశివారికి 2026 ఏప్రిల్ 30 గురువారం, మే 1 శుక్రవారం, 2 శనివారం, 3 ఆదివారం రాశిఫలాలు తెలుసుకుందాం. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్న మార్పుకి ఒక అర్థం ఉంటుంది. ప్రతి కష్టానికి ఒక ముగింపుంటుంది. ఈ వీడియో మీకు ఆ దారిని చూపించడానికి. మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా విలువైనది. అది మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. మరియు కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీకు శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం మేము ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ఇప్పుడు మన కర్కాటక రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా కనిపించే అంశం సహనం. మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలు ఒక్కోసారి మీ మనసును బలంగా కదిలిస్తాయి. మీరు ఎంత శాంతంగా ఉండాలని ప్రయత్నించినా పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే మనసులో ఆందోళన పెరుగుతుంది. ఇది సహజం. ఎందుకంటే మీరు చంద్రుని ఆధీనంలో ఉన్న రాశి. భావోద్వేగాలు మీలో ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే కష్టాలు ఒక్కసారిగా వచ్చేవి కావు. కొంతకాలంగా మీరు పడుతున్న ఒత్తిడి ఇప్పుడు గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఇంట్లో, బయట, పని ప్రదేశంలో ప్రతిచోటా మీపై ఒక బాధ్యతాభావం ఉంటుంది. మీరు అందరికీ సహాయం చేయాలనుకుంటారు, కానీ అందరూ మీను అర్థం చేసుకోరు. ఇది మీకు మరింత బాధ కలిగిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సహనం అంటే మౌనం కాదు, బలహీనత కాదు, అది మీ అంతరంగ బలం. మీరు స్పందించకుండా ఉండటం వల్ల మీరు ఓడిపోలేదు, మీరు కాపాడుకుంటున్నారు. ప్రతి సమస్యకు వెంటనే స్పందించడం అవసరం లేదు. కొన్నిసార్లు సమయం సమాధానం చెబుతుంది. కష్టాలు వచ్చినప్పుడు మనిషి నిజమైన స్వభావం బయటపడుతుంది. మీరు ఈ సమయంలో ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కోపంతో తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. కాబట్టి మీరు కాస్త వెనక్కి తగ్గి ఆలోచించడం మంచిది. మీ జీవితంలో ఈ దశ ఒక శిక్షణ కాలం లాంటిది. దేవుడు మీలో ఉన్న బలాన్ని బయటకు తీయడానికి ఈ పరిస్థితులను సృష్టిస్తున్నాడు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం మీరు భవిష్యత్తులో పొందబోయే ఆనందానికి పునాది వేస్తుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కర్కాటక రాశివారికి ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా కనిపించే విషయం ఆటుపోట్లు. ఒకరోజు అన్నీ బాగుంటాయి, మరుసటి రోజు ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఈ మార్పులు మీ మనసును అస్థిరంగా చేస్తాయి. మీరు ప్లాన్ చేసిన పనులు కొన్నిసార్లు చివరి నిమిషంలో ఆగిపోతాయి. ఇది మీలో నిరాశను పెంచుతుంది. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనే భావన వస్తుంది. కానీ ఇది మీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి దశలుంటాయి. ఈ ఆటుపోట్లలో మీరు నేర్చుకోవాల్సింది ఒకటి: అడ్జస్ట్ అవ్వడం. పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోతే మీరు పరిస్థితులకు అనుకూలంగా మారాలి. ఇది ఓటమి కాదు, ఇది జీవితాన్ని అర్థం చేసుకోవడం. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, ఉద్యోగం వంటి విషయాల్లో తొందరపడకండి. మీ జీవితంలో వచ్చిన ఈ మార్పులు ఒక హెచ్చరికలా పనిచేస్తాయి. మీరు ఇప్పటివరకు చేసిన తప్పులను గుర్తుచేస్తాయి. మీరు మారాల్సిన అవసరాన్ని తెలియజేస్తాయి. మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తు మరింత బలంగా మారుతుంది. ఆటుపోట్లు వచ్చినప్పుడు చాలామంది భయపడతారు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దశ తాత్కాలికం మాత్రమే. మీరు కాస్త ఓపికపట్టి ముందుకు సాగితే ఈ కష్టాలు మెల్లగా తగ్గిపోతాయి. ఈ కాలంలో కర్కాటక రాశివారికి ఒక ముఖ్యమైన పరీక్ష అవమానం. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మీ విలువను గుర్తించరు. మీపై అనవసర విమర్శలు చేస్తారు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మీరు సహజంగా సున్నితమైన వ్యక్తులు. ఎవరో ఒకరు మీ గురించి చెడుగా మాట్లాడితే మీరు దాన్ని చాలా లోతుగా తీసుకుంటారు. ఇది మీ మనస్సును బాధిస్తుంది. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరి అభిప్రాయం మీ గురించి నిజం కాదు. కొంతమంది తమ దృష్టిలో చూసి మాట్లాడతారు. అది మీ విలువను నిర్ణయించదు. అవమానం అనేది మనిషిని బలంగా తయారు చేసే ఒక సాధనం. మీరు ఈ అనుభవాన్ని ఎలా తీసుకుంటారో అది ముఖ్యం. మీరు దాన్ని బాధగా తీసుకుంటే మీరు కుంగిపోతారు. కానీ దాన్ని పాఠంగా తీసుకుంటే మీరు ఎదుగుతారు.
మీరు ఈ సమయంలో మౌనం పాటించడం మంచిది. ప్రతి విమర్శకు స్పందించడం అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దం చాలా శక్తివంతమైన సమాధానం. మీపై విమర్శలు చేసేవారు కూడా ఒకరోజు మీ విలువను అర్థం చేసుకుంటారు. కానీ అది వెంటనే జరగదు. కాబట్టి మీరు మీ దారిలో మీరు ముందుకు సాగాలి. ఈ రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం, మీ భావాలను పట్టించుకోకపోవడం వంటి పరిస్థితులు రావచ్చు. మీరు కుటుంబ సభ్యుల కోసం ఎంత చేసినా అది వారు గుర్తించకపోవడం మీకు బాధ కలిగిస్తుంది. మీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు. సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. స్నేహితులు బంధువులు మీను దూరం పెట్టడం, మీపై అపార్థాలు కలగడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం చాలా ముఖ్యం. మీరు ప్రతిస్పందిస్తే సమస్య మరింత పెరుగుతుంది. మీరు కాస్త వెనక్కి తగ్గితే పరిస్థితి సద్దుమణుగుతుంది. సంబంధాలు చాలా సున్నితమైనవి. ఒక మాటతో అవి బలపడవచ్చు, ఒక మాటతో అవి విరిగిపోవచ్చు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సమయంలో ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం మంచిది. ఇది మీకు అనవసర సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబంలో శాంతి కోసం మీరు కాస్త త్యాగం చేయాల్సి రావచ్చు. అది తప్పు కాదు. అది మీ సంబంధాలను కాపాడే ఒక మార్గం. కర్కాటక రాశివారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితులు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా అనిపిస్తాయి. మీరు ఎంత ప్లాన్ చేసినా అనుకోని ఖర్చులు వస్తాయి. ఇది మీలో ఆందోళనను పెంచుతుంది. భవిష్యత్తు గురించి భయం కలుగుతుంది. డబ్బు ఎలా మేనేజ్ చేయాలి అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఖర్చులను నియంత్రించడం. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకోవాలి. మీరు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. రిస్క్ తీసుకోవడం కంటే మీ దగ్గర ఉన్న డబ్బును సురక్షితంగా ఉంచడం మంచిది. ఉద్యోగులకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. పని ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం వెంటనే కనిపించదు. ఇది నిరాశను కలిగిస్తుంది. కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు. ఇదొక తాత్కాలిక దశ మాత్రమే. మీరు కాస్త జాగ్రత్తగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీరు ఈ కష్టకాలాన్ని సులభంగా దాటగలుగుతారు. ఈ ఆర్థిక ఇబ్బందులు మీకొక పాఠం నేర్పుతాయి. డబ్బు విలువ, ప్లానింగ్ అవసరం మరియు భవిష్యత్తు కోసం సిద్ధం కావడం. మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. భయం వల్ల తీసుకునే నిర్ణయాలు తప్పుదారి చూపిస్తాయి. మీరు కాస్త ఆలోచించి నిశ్చయంగా ముందుకు సాగితే ఈ కష్టాలు త్వరలోనే తగ్గిపోతాయి. కర్కాటక రాశివారికి ఈ సమయం నిజంగా ఒక కష్టకాలంగా అనిపించవచ్చు. మీరు ఎంత కష్టపడుతున్నా ఫలితాలు ఆలస్యంగా రావడం లేదా ఆశించిన విధంగా రాకపోవడం మీలో నిరాశను పెంచుతుంది. ఒక పని పూర్తవుతుందనుకునే సమయంలో మరొక సమస్య ఎదురవుతుంది. ఇది మీ మనసును అలసటకు గురిచేస్తుంది. ఈ సమయంలో మీరు అనుభవించే ముఖ్యమైన భావన, ఎందుకు నా జీవితంలో ఇన్ని పరీక్షలు అనే ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకు సమాధానం చాలా లోతుగా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో అతను తన బలం, తన సహనం, తన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఇదే ఆ దశ. మీరీ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కష్టకాలం శాశ్వతం కాదు. ఇది ఒక దశ మాత్రమే. మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు కుంగిపోతే మీరు వెనక్కి వెళ్తారు. మీరు ధైర్యంగా నిలబడితే మీరు ముందుకు సాగుతారు. ఈ సమయంలో మీకు ఒంటరిగా అనిపించవచ్చు. మిన్ను అర్థం చేసుకునేవారు లేరనే భావన కలగవచ్చు. కానీ ఇది నిజం కాదు. దేవుడెప్పుడూ మీతోనే ఉంటాడు. మీరు కాస్త లోపలికి వెళ్ళి మీ ఆత్మతో మాట్లాడితే మీకు ఒక శాంతి కలుగుతుంది. ఈ కష్టకాలం మీలోని అహంకారాన్ని తగ్గిస్తుంది, మీలో వినమ్రతను పెంచుతుంది. మీరు ఇప్పటివరకు పట్టించుకోని విషయాలను ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇది మీ జీవితంలో ఒక మలుపు. ఈ కష్టకాలం మధ్యలోనే ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. అది దైవం పంపించే సంకేతాలు. ప్రతి మనిషి జీవితంలో దేవుడు కొన్ని సంకేతాలిస్తాడు. కాని వాటిని గుర్తించగలిగినవారు మాత్రమే ఆ మార్పును అనుభవిస్తారు. కర్కాటక రాశివారికి ఈ కాలంలో ఈ సంకేతాలు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కసారిగా తగ్గకపోయినా వాటిలో ఒక మార్పు కనిపిస్తుంది. మీరు గతంలో ఎలా స్పందించారో ఇప్పుడు మీరు వేరేలా స్పందించడం ప్రారంభిస్తారు. ఈ సంకేతాలు మీకు ఒక హెచ్చరిక కాదు, ఒక మార్గదర్శకం. మీరు సరైన దారిలో ఉన్నారు అని చెప్పే ఒక సూచన. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీ జీవితంలో ఒక కొత్త దిశ కనిపిస్తుంది. ఈ సంకేతాలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటి అర్థం చాలా గొప్పది. మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తే మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. మీరు వాటిని అర్థం చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది. దైవ సంకేతాలు ఎప్పుడూ పెద్దగా, గొప్పగా రావు. అవి చిన్న చిన్న రూపాల్లో వస్తాయి. ఒక ఆలోచనగా, ఒక సంఘటనగా, ఒక వ్యక్తిగా. మీరు వాటిని గుర్తించడానికి మీ మనసును ప్రశాంతంగా ఉంచాలి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఒక్కసారిగా మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. బయట పరిస్థితులు మారకపోయినా లోపల మీరు కాస్త సాంత్వన పొందుతారు. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. ఈ సమయంలో మీకు భక్తి పెరుగుతుంది. మీరు దేవుణ్ణి ఎక్కువగా గుర్తుచేసుకుంటారు.
మీరు ముందులాగా కాకుండా ఇప్పుడు నిజమైన మనస్సుతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ఈ మార్పు సహజంగా వస్తుంది. ఎవరూ బలవంతం చేయరు. మీలోనే ఒక తపన పెరుగుతుంది, నాకొక మార్గం చూపించు అని. ఇది దైవం మీతో మాట్లాడుతున్న సంకేతం. అంతరంగ శాంతి అనేది బయట పరిస్థితుల వల్ల రాదు, అది లోపలి నుండి వస్తుంది. మీరు ఈ శాంతిని అనుభవించడం ప్రారంభిస్తే మీరు కష్టాలను వేరే కోణంలో చూడ్డం ప్రారంభిస్తారు. భక్తి పెరగడమంటే కేవలం పూజలు చేయడం కాదు, అది ఒక విశ్వాసం. ఏదైనా జరిగినా దేవుడు నాకోసం ఉన్నాడు అనే నమ్మకం. ఈ నమ్మకం మీకొక గొప్ప బలాన్నిస్తుంది. మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కాస్త స్థిరంగా ఉంటుంది. మీరు తొందరపడరు. మీరు ఆలోచించి విశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ జీవితంలో పెద్ద మార్పులు వెంటనే రాకపోయినా చిన్న చిన్న ఆనందాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీరు ముందు పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీకు ఆనందాన్నిస్తాయి. ఒక చిన్న విజయము, ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఇవి మీకు చాలా పెద్ద సంతోషాన్నిస్తాయి. ఇది మీ మనసు మారుతున్న సంకేతం. మీరు కొన్ని అద్భుత అనుభవాలు కూడా పొందవచ్చు. ఉదాహరణకు, మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న విషయం ఒక్కసారిగా సులభంగా పరిష్కారం కావచ్చు. లేదా మీరు కలవాలనుకున్న వ్యక్తి అనుకోకుండా మీ ముందుకు రావచ్చు. ఈ అనుభవాలు యాదృచ్ఛికం కాదు, ఇవి దైవ సంకేతాలు. మీరు ఒంటరిగా లేరు అని చెప్పే ఒక సూచన. మీరు ఈ చిన్న ఆనందాలను గుర్తించాలి, వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇవే మీలో సానుకూల భావన పెంచుతాయి. మీరు చాలా కష్టాల్లో ఉన్న సమయంలో అనుకోని వ్యక్తుల నుండి సహాయం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. ఈ సహాయం చిన్నదైనా మీకు చాలా విలువైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మీకు ఒక ఆశనిస్తుంది, ఇంకా అవకాశాలు ఉన్నాయి అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒక కొత్త మార్గాన్ని కనిపెడతారు. మీరు ఇంతకాలం ఆలోచించని ఒక అవకాశం మీ ముందుకొస్తుంది. ఇది కూడా ఒక దైవ సంకేతం. ఆశ్రయం అంటే కేవలం భౌతిక సహాయం కాదు, అది ఒక మానసిక బలం కూడా. ఎవరో ఒకరు మీకు నేను ఉన్నాను అని చెప్పడం కూడా ఒక పెద్ద సహాయం. ఈ సమయంలో మీరు ఈ సహాయాన్ని అంగీకరించాలి. కొంతమంది నేను ఎవరి సహాయం తీసుకోను అని అనుకుంటారు, కానీ ఇది సరైన ఆలోచన కాదు. దైవం మనుషుల రూపంలో సహాయం పంపిస్తాడు. మీరు ఆ సహాయాన్ని తిరస్కరిస్తే మీరు దైవ సంకేతాన్ని నిర్లక్ష్యం చేసినట్లే. ఈ సహాయం మీ జీవితంలో ఒక మలుపు తీసుకురాగలదు. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా పూర్తిగా మారిపోవు, కానీ అవి మెల్లగా గుర్తించలేని విధంగా మారడం ప్రారంభమవుతుంది. ఇదే 4వ దైవ సంకేతం. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి. ముందు చాలా కష్టంగా అనిపించిన విషయాలు ఇప్పుడు కొంత సులభంగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు, మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న పని ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొన్న అడ్డంకులు కొంత తగ్గుతాయి. ఈ మార్పు మొదట చిన్నదిగా కనిపించవచ్చు, మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ఇది చాలా గొప్ప సంకేతం. ఎందుకంటే ఇది మీ జీవితంలో నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతున్నదని సూచిస్తుంది. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఈ మార్పును నిలబెట్టుకోవాలి. అంటే మీరు మళ్లీ పాత అలవాట్లకు వెళ్లకూడదు. మీరు ఇప్పుడు చూపిస్తున్న సహనం, విశ్వాసం కొనసాగాలి. ప్రతికూల పరిస్థితులు మారుతున్నప్పుడు మీరు కూడా మారాలి. మీరు ఆలోచించే విధానం, మీరు స్పందించే విధానం కూడా మారాలి. లేకపోతే మీరు మళ్లీ అదే స్థితికి వెళ్తారు. ఈ సంకేతం మీకొక అవకాశం. మీరు కొత్తగా ప్రారంభించడానికి, మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. ప్రతికూల పరిస్థితులు తగ్గిన తర్వాత మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. దీనినే బంగారు కాలం అని చెప్పవచ్చు. ఇది ఒక్కసారిగా పెద్ద విజయాలతో రాదు, కానీ మీకొక స్థిరత్వం, ఒక నమ్మకం కలుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండడం ప్రారంభమవుతుంది. మీరు చేసే పనులకు ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. మీకు ముందు కనిపించని అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమయంలో మీలో ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకొక అనుభవంగా కనిపిస్తాయి. మీరు భయపడకుండా ముందుకు సాగగలుగుతారు. బంగారు కాలమంటే కేవలం డబ్బు లేదా విజయాలు కాదు. అదొక మానసిక శాంతి, ఒక స్థిరత్వం, ఒక సంతోషం. మీరు మీ జీవితాన్ని ఆనందంగా గడపగలిగే స్థితి. ఈ సమయంలో మీరు ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి: అహంకారం. మీరు విజయాన్ని పొందిన తర్వాత మీరు మీ పాత కష్టాలను మరిచిపోవద్దు. మీరు వినమ్రంగా ఉండాలి. ఈ దశలో మీరు ఇతరులకు కూడా సహాయం చేయాలి. మీరు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుని ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు సహజంగా ప్రేమతో, కరుణతో, కుటుంబాన్ని కాపాడే స్వభావంతో ఉంటారు. మీరు ఇతరుల బాధను సులభంగా అర్థం చేసుకుంటారు. మీ మంచి లక్షణాల్లో ముఖ్యమైనది మీ భావోద్వేగం.
మీరు ఎవర్నైనా ప్రేమిస్తే పూర్తిగా మనస్సుతో ప్రేమిస్తారు. మీరు ఒక సంబంధాన్ని చాలా విలువైనదిగా చూస్తారు. మీరు నమ్మకాన్ని చాలా ముఖ్యంగా భావిస్తారు. ఒకసారి మీరు ఎవరో ఒకరిని నమ్మితే వారికి పూర్తిగా అంకితమవుతారు. కానీ ఇదే మీ బలహీనత కూడా అవుతుంది. మీరు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు. కొన్నిసార్లు మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీకు సమస్యలను తెస్తుంది. మీరు గతాన్ని ఎక్కువగా గుర్తుచేసుకుంటారు. పాత సంఘటనలు, పాత బాధలు మీ మనస్సులో తిరుగుతూ ఉంటాయి. ఇది మీకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీరు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. ఇది మీ స్వతంత్రతను తగ్గిస్తుంది. మీరు మీమీద నమ్మకం పెంచుకోవాలి. మీరు ఈ మంచి లక్షణాలను బలంగా మార్చుకోవాలి. మీ భావోద్వేగాన్ని నియంత్రించాలి. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కర్కాటక రాశివారి వ్యక్తిగత జీవితం చాలా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు బయటకు ఎంత శాంతంగా కనిపించినా మీలో చాలా ఆలోచనలు, భావాలు ఉంటాయి. మీరు మీ సమస్యలను ఇతరులతో సులభంగా పంచుకోరు. మీరు వాటిని మీలోనే దాచుకుంటారు. ఇది మీకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీరు మీ కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. మీరు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ అవసరాలను మర్చిపోతారు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఒక సమతుల్యతను తీసుకురావాలి. మీరు ఇతరుల కోసం ఎంత చేస్తారో మీకోసం కూడా కొంత సమయం కేటాయించాలి. మీరు మీ భావాలను సరిగా వ్యక్తపరచడం నేర్చుకోవాలి. మీరు మౌనంగా ఉండడం వల్ల ఇతరులు మిన్ను అర్థం చేసుకోలేరు. మీరు మీ జీవితంలో ఒక స్పష్టమైన దిశను నిర్ణయించుకోవాలి. మీరేమి కావాలనుకుంటున్నారు? మీ లక్ష్యాలు ఏమిటి? ఇవి మీకు స్పష్టంగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం బలంగా ఉంటే మీరు ఇతర రంగాల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. కర్కాటక రాశివారికి ప్రేమ చాలా ముఖ్యమైనది. మీరు ఒక సంబంధంలో ఉంటే మీరు ఆ సంబంధాన్ని చాలా విలువగా చూస్తారు. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో కొంత అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం, మీరు భావిస్తున్నది వ్యక్తపరచలేకపోవడం వల్ల సమస్యలు రావచ్చు. మీరు ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది సంభాషణ. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. మీరు మౌనంగా ఉంటే సమస్యలు మరింత పెరుగుతాయి. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి దృష్టిలోనూ విషయాలను చూడాలి. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. కొన్నిసార్లు మీరు ఎక్కువగా భావోద్వేగంగా స్పందిస్తారు. ఇది చిన్న సమస్యను పెద్దదిగా మారుస్తుంది. కాబట్టి మీరు కాస్త శాంతంగా ఉండాలి. మీరు మీ భాగస్వామిపై నమ్మకం ఉంచాలి. అనుమానాలు సంబంధాన్ని నాశనం చేస్తాయి. మీరు నమ్మకం పెంచుకోవాలి. పరిష్కారం ఏమిటంటే సహనం, సంభాషణ, విశ్వాసం. ఈ మూడూ ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. మీరు ఈ సమయంలో మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి కాస్త ప్రయత్నం చెయ్యాలి. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ సంబంధంపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. మీరు ప్రేమను గౌరవిస్తే ప్రేమ మీకు తిరిగి అదే ఇస్తుంది. కర్కాటక రాశివారికి వివాహ జీవితం ఎంతో భావోద్వేగపూర్వకంగా ఉంటుంది. మీరు దాంపత్యాన్ని కేవలం ఒక బంధంగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక ఆత్మీయ సంబంధంగా చూస్తారు. అయితే ఈ కాలంలో వివాహ జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు కనిపించే అవకాశం ఉంది. మీరు లేదా మీ జీవిత భాగస్వామి మధ్య సంభాషణ లోపించడం ప్రధాన కారణంగా మారవచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు చేయాల్సింది శాంతంగా మాట్లాడటం. మీరు మీ భావాలను అణచివేయకుండా, కానీ కోపం లేకుండా వ్యక్తపరచాలి. అదే సమయంలో మీ భాగస్వామి మాటలను కూడా శ్రద్ధగా వినాలి. కర్కాటక రాశివారు కొన్నిసార్లు తమ భావోద్వేగాలను నియంత్రించలేరు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం వల్ల సమస్యలు పెరుగుతాయి. కాబట్టి మీరు స్పందించే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిళ్లు కూడా దాంపత్యంపై ప్రభావం చూపవచ్చు. ఈ సమయంలో మీరు ఒక టీంలా పనిచెయ్యాలి. ఒకరినొకరు నిందించడం కాకుండా కలిసి సమస్యకు పరిష్కారం కనుగొనాలి. పరిష్కారంగా మీరు ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు గడపాలి. చిన్న విషయాలు పంచుకోవాలి. పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం పెంచుకోవాలి. దైవ విశ్వాసం కూడా మీ దాంపత్యాన్ని బలోపేతం చేస్తుంది. కలిసి ప్రార్థన చేయడం, ఒకే దారిలో నడవడం మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సును, భావోద్వేగాలను నియంత్రించే గ్రహం. ఈ కాలంలో చంద్రుని ప్రభావం వల్ల మీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చిన్న విషయాలను కూడా లోతుగా ఆలోచిస్తారు. శనిగ్రహం ప్రభావం కూడా మీపై ఉంటుంది.
శనిగ్రహం కష్టాలను, ఆలస్యాన్ని సూచిస్తుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితాలు ఆలస్యంగా రావడం శని ప్రభావం వల్లే. కాని శని ఎప్పుడూ చెడు ఫలితాలివ్వడు. అతను మీకు పాఠాలు నేర్పి చివరికి మంచి ఫలితాలను ఇస్తాడు. గురుగ్రహం కొంతవరకు మీకు సహకరిస్తాడు. మీరు సరికొత్త ఆలోచనలు చేయడానికి, ఆధ్యాత్మిక దిశగా ముందుకు వెళ్లడానికి గురు ప్రభావం సహాయపడుతుంది. రాహు, కేతు ప్రభావం వల్ల కొంత గందరగోళం, అనిశ్చితి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో సందేహం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల ప్రభావం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాని మన కర్మ కూడా అంతే ముఖ్యమైనది. మీరు సానుకూలంగా ఆలోచించి సత్కార్యాలు చేస్తే గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. విద్యార్థులకు ఈ కాలం కొంత పరీక్షాత్మకంగా ఉంటుంది. మీరు చదువుపై కాన్సంట్రేషన్ కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది చంద్రుని ప్రభావం వల్లే. మీరు చదవాలని అనుకున్నా మధ్యలోనే ఆగిపోవడం, ఆలస్యం చేయడం జరుగుతుంది. ఇది మీలో నిరాశను పెంచుతుంది. కాని మీరు క్రమశిక్షణ పాటిస్తే ఈ సమస్యను అధిగమించగలుగుతారు. మీరు ఒక స్పష్టమైన టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ప్రతిరోజూ అదే విధంగా చదవడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చెయ్యాలి. మీరు చదువుతున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. మొబైల్, సోషల్ మీడియా వంటి వాటిని నియంత్రించాలి. పరీక్షల విషయంలో కూడా మీరు కాస్త టెన్షన్ ఫీలవుతారు. కాని మీరు సరిగ్గా సిద్ధమైతే మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీరు గురువుల సలహాలను తీసుకోవాలి. మీకు అర్థంకాని విషయాలు వెంటనే అడగాలి. విద్య అనేది కేవలం మార్కుల కోసం కాదు. అది మీ భవిష్యత్తును నిర్మించే ఒక సాధనం. మీరు ఈ దశలో కాస్త కష్టపడితే మీ భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు రాకపోవడం మీలో అసంతృప్తిని కలిగిస్తుంది. మీరు మీ పనిని నిజాయితీగా చేస్తూనే ఉండాలి. ఫలితాలు ఆలస్యంగా వచ్చినా అవి తప్పకుండా వస్తాయి. మీరు సహనం పాటించాలి. కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు రావచ్చు. కాని మీరు వాటిని అంగీకరించే ముందు పూర్తిగా ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకు కొంత ఒడిదుడుకులు ఉంటాయి. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. రిస్క్ తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. డబ్బు విషయంలో మీరొక ప్లాన్ తయారు చేసుకోవాలి. ఆదాయం, ఖర్చులను సరిగ్గా మేనేజ్ చేయాలి. సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. ఆర్థిక వృద్ధి కోసం మీరు కొత్త మార్గాలను అన్వేషించాలి. మీకు ఉన్న నైపుణ్యాలను ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించే మార్గాలను చూసుకోవాలి. మీరు మీ పనిపై ఫోకస్ పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే మీరు ఈ కష్టాలను దాటుకొని మంచి స్థితికి చేరుకుంటారు. ఈ కాలంలో గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని పరిహారాలు చాలా ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే శివుణ్ణి ధ్యానం చెయ్యాలి. ఓం నమఃశివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఇది మీ మనసుకు శాంతినిస్తుంది. సోమవారం రోజు ఉపవాసం చేయడం మంచిది. శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం చాలా శుభప్రదం. పేదలకు అన్నదానం చెయ్యాలి. ఇది మీ పాపాలను తగ్గించి పుణ్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయడం కూడా చాలా మంచి ఫలితాలిస్తుంది. మీరు ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చెయ్యాలి. ఇది మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది. ఇప్పుడు దేవీ పార్వతీ మంత్రం. ఓం పార్వతీదేవ్యై నమః. ఓం జగదంబికాయై నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మీ జీవితంలో శాంతి, సౌఖ్యం, ఐశ్వర్యం పెరుగుతాయి. దేవీ కరుణ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో చేస్తే మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మెల్లగా తగ్గి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రారంభమవుతుంది. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్తో గడిపినందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, మీ జీవితానికి కొంచెమైనా మార్గదర్శకంగా నిలిచిందని భావిస్తే దయచేసి ఒక చిన్న సహాయం చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఇంకొకరికి కూడా ఈ సమాచారం చేరుతుంది. మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యనివారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ మాకొక కొత్త ప్రేరణ, ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి ఒక శక్తి. మీరు వీడియోను చివరి వరకు చూస్తున్నారు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం మేమింత కష్టపడి వీడియోలు చేస్తున్నాం, కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు మీ మద్దతు ఇవ్వండి. మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.
మీరు కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేస్తే మీపై దైవకృప ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ప్రేమ, మీ మద్దతు మాకెంతో ముఖ్యమైనవి. ఇలాగే మాతో ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.